తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మల పచ్చ పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడడానికి నేను బతికుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిట చేసింది ఎవరు? దేవుడా, యాడున్నాడా దేవుడు? ఎట్ట మనసు ఒప్పిందా దేవుడికి? మంచోళ్ళ ఇట్ట ముంచడానికి ఎట్ట మనసు ఒప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు. ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు. బాబు హ్యాపీగా అమ్మా రాధా, రాధా, రాధా వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ? అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కలకండా పడుకోండి. పదండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా, ఏమండి? ఇక మనం అన్నా ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా, ఉంటావు కదా? అమ్మా! మరేం భయం లేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివి వస్తుంది. కానీ పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయాడు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా, బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? కాస్త కూర్చుంది కానీ
అమ్మాయి గారు అంత మంచోరే. ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా కాలేదు, ఇంతలోనే భర్త పోయి. పిచ్చాడా, ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు? అట్టగని ఇంత అన్యాయం. పోని ఆ ఎవడు నిన్ను ఎందుకు తీసుకుపోరాదు? అమ్మాయి గారి భర్త దొరికాడా? ఒరే గోపి, నా బాబు పడు ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటారా? అక్కాయ్, నీకు అసలు లా తెలియదు. అవునరా, మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్న, అది లాక్ అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి. అందుకని ముందు మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. దవాబయ ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా తెలకు. సరేలేరా. చూడు, ఎందుకన్నా మంచిది ఎటుపోయేట్టు వస్తుందో, ఎవరైనా బియ్య అడుగు. బిఏబిఎల్ కర్మే, ఎంఏబిఎల్ పెడతాను. ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడి నాన్న, బాబాయ్, అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు, మీరు చదువుకున్నాడు అంతా తెలిసిన మీరే ఇట్టగైతే ఎట్ట? ఏమండి, మీరైనా పోయడానికి వస్తారా? మీతో పాటు మమ్మల్ని పట్టుకోమంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అమ్మాయి గారు, నేను మాట చెప్తాను వింటాను. ఏంట్రా చదువురాని ఎదవ, వీడు చెప్పేదేంటి అనుకోకండి. వింటారా? చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు. ఈ సావు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. ఒట్టమ్మాయి గారు, అసలు ఈ సావు అనేదంతా ఒట్టిది. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, ఆడు సావనే సావు, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో, గాలి గాలిలో కలిసిపోతాడు. కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంటే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటమ్మాయి గారు, నిజం కాదంటారా? చెప్పండి. అంతేరా. మరి ఇంకే, అన్నం తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. ఓహో, అదంతా ఈలేదు. తినకపోతే నా మీద ఒట్టు. నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. గోపి, అమ్మాయి గారు తినండి. అమ్మాయి గారు, ఇక మీరు నిద్రపోండి. నేను వెళ్ళి రేపు వస్తాను. నిద్ర రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది.
గోపి, ఒక పాట పాడు. పాట? మీరు నిద్రపోతారా? గౌరే, గౌరే, ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండో మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంట ఎదవ కూతలు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులు అదో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని మొన్న మా పెన్ను అని చూడు, ఆడ అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారు ఏం మొండమోదు కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేరిపోవాలా? ఏంటి? అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధుంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్లా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబ వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓ, ఇదేనా? ఏంటి ఏంటని మరిది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా? ఏ బుద్ధుల్లో ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యనాక చేసుకోను. అది సరే గాని నాకు తెలవ కడుగుతా. అమ్మాయి గారు సరే ముండ మోశారు, నీకేంటంట? ఏంటే ఏంటే కూర్చో. అమ్మాయి గారు కూతుకొస్తున్నావు. అమ్మాయి గారు ఎదుగుతారే నువ్వు నువ్వు ముందు. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారో మొండమాపి? నేను నిన్ను నమ్ముకొని నేనే మొండమాపినయ్యాను. నువ్వు ఉండగానే మొండమాపినయ్యాను. యారా, మన గోపిగాడు బొత్తిగా రేవుకురాట మానేశాడు. అమ్మాయి గొడవట అయిపోయిన కాడి నుంచి ఆడి మనసే బాగోలేదురా. మొదటి నుంచి చూస్తానే ఉన్నాగా. ఆ ఊరంటే ఆడికి వాళ్ళ మాలిన భక్తి. భక్త భద్రాచలమా? ఏంటా మాటలు? అమ్మోరికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళైనా ముట్టదంట. భక్తి అది మరి ఏంటే? అంతా అక్కగా అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఎవడే ముగ్గురు? ఇంకెవడు? ఆ ఎదవ గోపిగాడే. యారా, నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉంది. వాళ్ళు అబద్ధం నీ చెప్పుద్రా. ఏందో పెద్దోళ్ళు అవ్వారు. అక్కాయ్, కథ అడ్డం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావులే అవమానం. ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందు చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను, మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది, దానికి కావలసిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి గాని భరణం గాని ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట అనేది నువ్వు ఊరికే వచ్చావుట, పళ్ళు రాలగొట్టించుక. వాళ్ళు రాగొట్టడానికి మన బంగారం మంచిదైతేగా. వాళ్ళ దాకా ఎందుకు? అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి ఎదవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక చేర్చొద్దు మొర్రు అని. నా మాట పెట్టాను. ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా! నా బాధ అది కాదక్కాయ్, మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పొట్టపోయింది. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడు కాను. ఎంత నష్టం, ఎంత నష్టం! హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను. కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా పంప ఎలా ఉంచాలో సరిగ్గా అలాగే ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి ఇంకా వివరంగా చెప్పాలా? అక్కాయ్, ఆ వెనతో అంటే కబుర్లు మెడబెట్టవతలు గంటకుండాను. ఏమిటో ఏమిటో నీ కోడి పెళ్ళిపు నువ్వు. గోపి! నన్ను వదిలిపెట్టి మావయ్య. ఏ వాటితో లేచిపోతావా? మావయ్య, నా మీద కళ్ళు అడుగుతావే? ఊరంతా కూడా కూస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి నా వీధిలో కడి వినమ్మా. నిన్ను వాడిని కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా, చివరికి గుడ్డి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బజార్కి ఎక్కించింది. ఇంతకంటే ఏం కావాలి?
ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఊరేసుకు చస్తాడు గోపి గోపి అమ్మాయి గారు నన్ను క్షమించండి అమ్మాయి గారు. నా మూలకంగా మీరు బాధపడద్దు, మత్తుపడిపోవద్దు అమ్మాయి గారు. ఇటు నేను రాను, ఇక రానే రాను. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నువ్వేం చేసిన పాపం ఉంది. నిన్ను కాటుకి గతలకి వేయాల, నిన్ను నా పాట వేయాల, నరికి ముక్కలు చేయాలి. పాపిస్తాను యువత అంటే అమ్మాయి గారి మీద ఏం చేశావు? పోటీ సుప్పరాటోళ్ళు, సోళ్ళలోళ్ళు, రాక్షసులు, ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎవరో మనుషులు, ఎవరో ప్రపంచం. ఈ ప్రపంచంలో బతకడం కంటే సావడమే మంచిది. బుద్ధి లేని దానా, ఎంత పని చేశావే? నువ్వు పెట్టిన శిక్ష ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బస్సు మూసేస్తుందో ఆలోచించా. అన్యాయంగా అమాయకుల్ని ఆడిపోసుకున్నావే, వాళ్ళని బతుకుండగానే చంపుతున్నావే. నువ్వు ఆడదానివే, నువ్వు మనిషివేనా? సావు సావు సావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, గౌరీ ఇంటి వేళప్పుడు వచ్చావు? అమ్మాయి గారు, మా మామని కాపాడింది, మీ గోపిని కాపాడండి అమ్మాయి గారు. ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసు కొద్ది బుద్ధి గడ్డి తినేసేసాను, నన్ను మన్నించండి అమ్మాయి గారు. గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు, చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్లు ఎప్పుడో మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమైపోతాడు? నువ్వా? నేనే ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాను. ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుసాడా? అంత సిద్ధకొండ బుద్ధి రాలా? నూరాంటి బుద్ధి ఎలా వస్తుంది? పైన ఆ పెద్ద పెద్ద చప్పులు ఏమిట్రా? మన రాధ గోపితో లేచిపోయింది. ఆ రక్తం ఏమిట్రా? వ్యక్తమా అడ్డుపడ్డాను, ఇది ఫలితం. ఎంతకు తెగించింది? వాళ్ళిద్దరు అంతు తెలుస్తాను. ఆ గోపిగాని కాల్చి పారేస్తాను. తమ్ముడు నువ్వు వెళ్ళకరా. తమ్ముడు చూసారా, రాధా గోపి గారితో లేచిపోయిందట. ఆ పడ పడుకోటి. అయ్యో, మీ కూతురు చేసుకొని నన్ను కొట్టారే.
గోపి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.